సురేష్ చెప్పండి. యామగిరిపై వేయించేస్తున్న శ్రీ భూదేవి లక్ష్మీ మహోత్సవం వారి వార్షిక కాలం ప్రతి ఏటా కూడా భీష్మ ఏకాదశి కళ్యాణము, అలాగే పౌర్ణమి రోజున పూర్ణాలతో ఈ ఉత్సవ ముగుస్తాయి. కానీ ఈ రోజున సముద్ర స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. అలాగే సముద్రంలో స్నానం చేయడం వల్ల పాపాలను తిరిగిపోయి పుణ్యాలు, అలాగే సిరి సంపద వస్తాయని చెప్పి దీనివల్ల ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మాఘం రోజున లక్షలాదిగా జనాలు వచ్చి సముద్ర స్నానం ఆచరించి కొండపై ఉన్న లక్ష్మీ మహోత్సవాన్ని దర్శనం చేసుకొని వెళ్తుంటారు. జై శ్రీరామ్. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం రేవుపోలవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీమహోత్సవం ఆలయం వద్ద నుంచి మేము ఈ చెప్పడం జరుగుతుందండి. ఇదేంటంటే ఈ ఆలయాన్ని 1967లో మన క్షత్రియ కుటుంబాలు గుడివాడ పేరుచల్ల తిరుపతిరాజు గారు కుమారులు అప్పల నరసింహరాజు గారు, లక్ష్మీపతిరాజు గారు, నరసింహరాజు గారు, అలాగే పెద్దిరాజు గారు కుమారులు లక్ష్మీపతిరాజు గారు, అలాగే సీతారామరాజు గారు కుమారులు భద్రరాజు గారు సభ్యులు, అలాగే గుర్రాజుపేట పచ్చమట్ల వెంకటపతిరాజు గారు, పరతాలరాజు గారు కుటుంబ సభ్యులు, అలాగే గుమ్ములూరు ఏజర్ల వెంకటపతిరాజు గారు మరియు ఏజర్ల పెరిమాలరాజు గారు కుటుంబ సభ్యులు, అలాగే మన రేవుపోలవరం గ్రామ పెద్దలు చొక్కా తాతయ్య గారు, గనగల్ల అప్పన్న గారు, చోడుపల్లి కోదండ గారు, వాసుపల్లి నల్లప్పన్న గారు, చేపల అప్పలస్వామి గారు, ఈ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా దీన్ని ఒక సంకల్పించుకొని ఈ దేవాలయాన్ని 1967లో నిర్మించడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు, ఇలాగే గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, సర్పంచులు అందరూ కూడా దీనికి ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అంతా నిత్యం జరుగుతుంటుంది. మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి రోజుని ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపించుతాం. అది అందరూ కూడా ఎవరైతే చెప్పామో వీరందరి తాలూకా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ముఖ్యంగా రేవుపోలవరం, కొత్త రేవుపోలవరం గ్రామ పెద్దలు, అలాగే ప్రజలు వీళ్ళ తాలూకా మాఘ పౌర్ణమి, మాఘశుద్ధ పౌర్ణమి ఈరోజు అండి. మాఘశుద్ధ పౌర్ణమి అదే మాఘమాసంలో భీష్మ ఏకాదశి తర్వాత వచ్చే మాఘశుద్ధ పౌర్ణమి రోజుని ఇక్కడ ఈ గుడిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. నిత్య హోమాలు జరుగుతాయండి. అలాగే మనకి స్వామివారికి ఈరోజు మన చుట్టుపక్కల వచ్చిన ఈ 5-6 జిల్లాల నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చి ఈ స్వామివారి తాలూకా దర్శనం చేసుకొని వారి అనుగ్రహం తీసుకోవడం అనేది ఆనవాయితీ అండి. ఆ విధంగా ఉండడంలో వాళ్ళకి అన్ని వాళ్ళు అనుకున్నవి అన్నీ కూడా కలుగుతాయని చెప్పి వాళ్ళ నమ్మకం అండి. దాన్ని బట్టి ఈ చేయడం కూడా జరుగుతుందండి. ఈరోజు సుమారు దగ్గర 1,00,000 మంది వరకు వస్తారని ఇంకా ఇప్పుడే ఫ్లోట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే 1 గంట వరకు కూడా ఈ ఫ్లోటింగ్ 2 వరకు కూడా ఉంటుందండి. లాస్ట్లో ఏంటంటే స్వామివారికి హోమం చేసిన తర్వాత అప్పుడు చక్రస్నానం జరిపిస్తామండి. చక్రస్నానం అయిన తర్వాత మధ్యాహ్నం 2 ఇలాగ అవుద్దండి. అది అయిన తర్వాత ఈ రోజు మాఘ పౌర్ణమి తాలూకా కార్యక్రమం పూర్తి అవుద్దండి. తర్వాత రేపు ఏంటంటే పుష్పయాగం అని చెప్పి రేపు రాత్రికి స్వామివారికి 8 గంటలకి కార్యక్రమం చేసి ఈ వారం రోజుల కార్యక్రమం కూడా పుష్పయాగంతో పూర్తి అవుద్దండి. దీని అంతటికీ కూడా మా గుడి మన అర్చకులు మన రామాచార్యులు గారు వాళ్ళ కుటుంబ సభ్యులే దీని నుంచి అప్పటి నుంచి కూడా చేయడం జరుగుతుందంటే ప్రస్తుతం వాసు గారని గిరిగారు ఉండి చూస్తున్నారు. ఇకపోతే ఏంటంటే ఈ కార్యక్రమానికి కూడా మన ఈ రేవుపోలవరం, కొత్త రేవుపోలవరం గ్రామస్తులు అవనియండి, పెద్దలు అవనియండి, సర్పంచులు, అలాగే వైస్ ఎంపీపీ అప్పన్న గారు కూడా ఉన్నారు, సర్పంచ్ లావరాజు గారు, ఇంకో సర్పంచ్ గోవింద్ గారు వీళ్ళందరూ కూడా ఉండి సహాయ సహకారాలు అందించుతూ అన్నిటికన్నా ముఖ్యంగా పోలీసు వారు కూడా దీనికి పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి కట్టుదిట్టంతో మంచి భద్రతాభావంతో చేస్తుంటారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అవనండి, రెవెన్యూ అవనండి, అలాగే సాయి సేవా సమితి అండి. ముఖ్యంగా ఏంటంటే సాయి సేవా సమితి కూడా మాకు ఈ కార్యక్రమానికి పూర్తిగా వాళ్ళ తాలూకా సహకారాలు అందిస్తూ సాయిరాం దయవలన ఈ కార్యక్రమం కూడా ఎప్పుడు కూడా మేము దిగ్విజయంగా జరుపుతుంటాం. ఈ అన్నింటినీ కూడా మా మీడియా వారు ఎవరైతే మా ఛానల్స్ అందరూ ఉన్నారో వాళ్ళు కూడా మాకు పూర్తిగా మంచి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా జయప్రదం చేయిస్తున్నారని దీని అందరికీ మాకు ధన్యవాదాలు తెలుపు.